ఓం గురుభ్యో నమ. ఇక్కడ కాలం గురించి, సృష్టి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకటి, బయటికి కనిపించే ఈ మన శరీరం, అంటే ఈ మన శరీరం స్థూల రూపం ధరించింది. ఈ ధరించే ముందు అనేక దశలు, ఈ శరీరం మనకి ధరించే ముందు అనేక దశలుగా, అంటే 84 లక్షల జీవరాశులుగా సూక్ష్మలోకాలన్నీ ధరించి ఈ తర్వాత ఈ శరీరాన్ని మనం ధరించగలుగుతాం. అప్పుడే సృష్టిలోని మనం ఆవిర్భవిస్తాం, అప్పుడే సృష్టిలోకి వస్తాం. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక శిల్పి శిల్పం చెక్కడానికి, బయట చెక్కబడ్డానికి మొదటి దశ. అంటే రెండవ దశ ఏంటంటే, మనసులో ఊహించుకొని ఒక పేపర్ మీద వేస్తాడు శిల్పి ఎలా చెక్కాలి అని. మూడవ దశ, ఇలా ఊహించిన దాన్ని శిల్పంగా చెక్కడానికి ఓ సిమెంటు రాయి అక్కడ వేసేస్తే శిల్పం రెడీ అవుతుందా? అవ్వదు కదండి. అందువల్ల ఈ నాలుగవ దశలో ఏం చెయ్యాలంటే, ఆ సిమెంటు, ఇసుక ఈ శిల్పానికి వేరు అని కాదు అని, ఆ శిల్పం ఎలా చెక్కబడాలి అని చెప్పేసి దాని సరైన మెటీరియల్తో అన్నీ కలిపి వేసినప్పుడే దానికి ఒక ఆకృతి వస్తుంది. ఏ పని ఎవరు చెయ్యాలి, ఎలా చేస్తే ఈ పని సాధ్యమవుతుంది అని, ఎట్లా ఈ శరీరం తయారవ్వడానికి ముందు భగవంతుడు మనం ఏకాగ్రత చేస్తాడో, అలాగే ఏ పని ఎవరికి ఇవ్వాలి, ఆయా దేవతలకు సృష్టి తయారు చేయడానికి కూడా శ్రీ మహావిష్ణువు, ఆ పరమాత్మ, ఆ యొక్క బ్రహ్మదేవుడికి ఇచ్చిన సృష్టి తయారు చేయడానికి ఇలాగ వర్క్ ఎంతో చేయబడుతుంది. ఆయా దేవతలకు ఆయా పని అంతా ఇవ్వదే, వాళ్ళ సాధన ద్వారా వాళ్ళకి ఆ పనులు ఇవ్వబడతాయి. ఇలా భౌతిక జీవితంలో కానీ, ఆధ్యాత్మిక జీవితంలో కానీ, స్థూల శరీరం అంటే మనకనే కానీ, మీదని ఒక దేవతలకు కానీ, మొత్తం అంతా సృష్టి ఆరంభించే ముందు ఇటువంటి మన శరీరంలోని ఈ యొక్క పంచభూతాలతో తయారయ్యే ఈ ముందు లోపల జీవం పోసుకుంటుంది కదా ఈ శరీరం. ఈ జీవాత్మ యొక్క సృష్టి భౌతిక సృష్టి కంటే ముందే జరగాలి. అంటే తల్లి శరీరంలోని మనం ఆవిర్భవించక ముందే ఆత్మకి జరగాలి. అది జడమై ఉంటుంది, ఎందుకంటే భగవంతుడు పరమాత్మ స్వరూపంలో ఉన్నాడు కాబట్టి. అందువల్ల ఈ శరీరం మనసుకు లింకు నాసిరికమైనది కాబట్టి ఆత్మ శరీరాన్ని తానుగా కదపలేదు. కాబట్టి ఏమవుతుందంటే, ఇక్కడ ఈ మనస్సు ఈ పదార్థాన్ని అంతటినీ కదిలిస్తుంది. అందుకనే మనస్సు ద్వారా బుద్ధి ద్వారా జ్ఞానం ద్వారా ఆత్మ, పరమాత్మ ఈ శరీరంలో ఏర్పడుతుందని.